హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా 9th ఆగస్టు 2026న వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మీకు ప్రతి నెల కూడా మంత్లీ మ్యాగజైన్ అనేది నేను మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా. మీరు ఒకసారి చూసుకోవచ్చు. కోర్సు కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీయించుకోవచ్చు. నేను మీకు మాట ఇస్తున్నాను, చూసి పెట్టుకోండి. మంత్లీ మ్యాగజైన్ చదవండి, ఓకేనా? ఈ మంత్లీ మ్యాగజైన్ మీరు చదవండి. రేపటి ఏ ఎగ్జామినేషన్ అయినా కరెంట్ అఫైర్స్ పెట్టి నా దాంట్లో ఇంతే ఉంటుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ఒకవేళ పిట్టు నా నుంచి మిస్ అయిందని అంటే అది రాష్ట్రంలో స్టేట్ లెవెల్లో మిస్ అయినట్టు, అందరి నుంచి మిస్ అయినట్టు, ఓకేనా? సరే చూద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం. దానిని సింపుల్గా ప్రపంచ గిరిజన దినోత్సవం అని చెప్పి మనం అంటుంటూ ఉంటాం. ప్రతి ఏటా కూడా ఈ దినోత్సవాన్ని వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా ఈ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి థీమ్, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ఒకసారి మనం చూస్తే, థీమ్ హానరింగ్ ఇండిజినియస్ మిడ్వైఫ్స్ సేఫ్ గార్డింగ్ లైఫ్ అండ్ వెల్ బీయింగ్ అనే ఇతృత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఈ దినోత్సవం సందర్భంగా వార్తలు అనేది జరిగింది, ఓకేనా? రైట్. నెక్స్ట్ దినోత్సవం చూసుకోండి, థీమ్ గుర్తుపెట్టుకోండి. థీమ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి, మీనింగ్ మారుతుంది. నెక్స్ట్ అంతరిక్షంలో వరిని పండించిన అంతరిక్షంలో వరిని పండించిన చైనా వ్యోమగాములు. చూడండి ఇక్కడ చైనా, ఈ చైనా అనే దేశం అంతరిక్షంలో దేనిరా పండించిందంటే వరిని పండించింది. ఎవరు అంటే చైనా వ్యోమగాములు ప్రత్యేకంగా ఈ వరిని పండించి రీసెంట్ గా తీసుకోవడం అనేది జరిగింది, ఓకేనా? రైట్. చూడండి, ఏ న్యూ ఎరా ఇన్ స్పేస్ అగ్రికల్చర్, చైనీస్ ఆస్ట్రోనాట్స్ హార్వెస్ట్ ఇన్ ద ఫస్ట్ స్పేస్ గ్రాన్ రైస్ క్రాప్. అంటే ప్రత్యేకమైన వరి పంటను పండించి ఇటీవల చైనా వ్యోమగాములు తీసుకోవడం అనేది జరిగింది. మరి ప్రపంచంలోని ఇటువంటి పరిశోధన చేసి ఇలా పండించి వరిని తీసుకోవడం అనేది ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారి, కాబట్టి ఇది ఒక రికార్డ్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ వెట్రి వాన్మగల్ ఇది తమిళ పదం. వెట్రి వాన్మగల్ పథకాన్ని ఇటీవల ప్రారంభించినటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. నిన్నటి క్లాసులో నేను ఒకటి చెప్పాను, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. దానికోసం బడ్జెట్లో కూడా కేటాయింపులు కూడా చేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అని చెప్పాను. ఈనాడు పేపర్ మనకు వార్తల్లో కూడా నిలిచింది, ఓకేనా? సో దేశంలో మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రం ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇప్పుడు వెట్రి వాన్మగల్ అనే ఒక పథకాన్ని రీసెంట్గా ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం. ఎందుకు అనేసి అంటే తమిళనాడు టు ట్రైన్ ఉమెన్ ఫార్మర్స్ ఇన్ డ్రోన్ ఆపరేషన్స్ అండర్ వెట్రి వాన్మగల్ స్కీమ్. అంటే వ్యవసాయ రంగంలో మనం వాడేటువంటి డ్రోన్లు ఉంటాయి కదా, ఆ డ్రోన్లు మహిళల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఆ మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డ్రోన్లను ఏ విధంగా ఆపరేట్ చేయాలి అని చెప్పి ఆ మహిళలకి ప్రత్యేకమైన వాటిపైన శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఈ పథకం పేరే వెట్రి వాన్మగల్ అనే ఒక పథకాన్ని ఇటీవల ప్రారంభించేటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ అలబోయ్ రోన్ స్మృతి దివస్ ని ఇటీవల ఆగస్ట్ 5వ తారీఖున సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఒక యుద్ధం మిత్రమా, ఇది మీరు ఒకసారి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక యుద్ధం, మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళి ఒకసారి పరిశీలించండి, ఓకేనా? సో ఇది అస్సాం రాష్ట్రంలో ఇటీవల ఈ దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి ఒకసారి గమనించండి, ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్ మంత్రిత్వ శాఖ ఇన్క్రెడిబుల్ ఇండియా పోర్టల్లో హ్యాస్ సీన్ ఆన్ నెట్ఫ్లిక్స్ అనే దాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ అండ్ టూరిజం హ్యావ్ లాంచ్డ్ ఏ న్యూ హ్యాస్ సీన్ ఆన్ నెట్ఫ్లిక్స్ సెక్షన్ ఆన్ ద ఇన్క్రెడిబుల్ ఇండియా పోర్టల్. అంటే నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన ఇన్క్రెడిబుల్ ఇండియా అనే పోర్టల్లో హ్యాస్ సీన్ ఆన్ నెట్ఫ్లిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. అనగా
భారతదేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా ప్రత్యేకమైన ఒక దాన్ని ఏమంటామంటే ఒక వెబ్ సిరీస్ లాగా ఒక సినిమాని తీయడం కోసం దీన్ని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది మిత్రం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసియా రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026కు ఇటీవల ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఏ రాష్ట్రం మిత్రమా? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏషియన్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026న ఈ ఛాంపియన్షిప్ అక్టోబర్ 5 నుంచి 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ స్పోర్ట్స్ కి మన భారతదేశం నుండి ఆతిథ్యం ఇవ్వనున్నది. మరి ఈ స్పోర్ట్స్ ఏంటంటే ఏషియన్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ మన కామన్వెల్త్ గేమ్స్ రీసెంట్గా ముగిసింది. ఈ కామన్వెల్త్ గేమ్స్ లాస్ట్ మంత్ జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరిగింది. ఓకేనా? దీంట్లో దాదాపు 74 దేశాలు పాల్గొన్నాయి. దీంట్లో మన భారతదేశం 4th ప్లేస్ నిలిచింది. మొత్తం మెడల్స్ వచ్చి 19 గెలుపొందాయి. 13 గోల్డ్ మెడల్స్ వరకు మన భారతదేశం గెలుపొందింది. దీంట్లో అత్యధికంగా గెలుపొందిన స్పోర్ట్స్ ఏదంటే బాక్సింగ్. మొత్తం ఎన్ని అంటే 10. దీంట్లో 7 గోల్డ్ 3 సిల్వర్ మెడల్స్ ని గెలుపొందడం అనేది జరిగింది. ఓకేనా? ఈ సంవత్సరం ఎక్కడ ఆతిథ్యం ఇచ్చిందంటే 2026లో గ్లాస్గో అనే ఒక ప్రాంతంలో ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్. 2030లో మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతున్నది. 2030లో మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతున్నది కామన్వెల్త్ గేమ్స్ కి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్వెల్త్ గేమ్స్ కి 2030లో మన భారత ఆతిథ్యం ఇవ్వబోతున్నది ఏ ప్రాంతంలో అంటే అహ్మదాబాద్ అనే ప్రాంతం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే విధంగా మీరాబాయి చాను గారు వరుసగా గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి 3 సార్లు గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి మొట్టమొదటి పర్సన్ గా ఎవరో నిలిచారంటే మీరాబాయి చాను గారు వార్తలు నిలవడం అనేది జరిగింది. ఓకేనా? 2018లో కానీ సిల్వర్ మెడల్ గెలుపొందింది. తర్వాత గోల్డ్. ఓకేనా? సో వరుసగా గోల్డ్ మెడల్స్ గెలుపొందడం అనేది జరిగింది. 2010లో మన భారతదేశం ఈ కామన్వెల్త్ గేమ్స్ కి ఆతిథ్యం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఆతిథ్యం ఇస్తుంది 2030లో. 1930లో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా కెనడా దేశంలో హామిల్టన్ యొక్క ప్రాంతంలో దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. ఇది నెక్స్ట్ అమెరికాలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగస్టు 15వ తేదీని మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ తేదీని ఇండియా టుడేగా ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా మసాచుసెట్స్ అఫీషియలీ డిక్లేర్స్ August 15th as India Day, honoring India Americans and India's 79th Independence Day. ఓకేనా? ఇక్కడ మన భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15వ తారీఖున మరొక 5 రోజుల్లో జరుపుకోబోతున్నది. ఒక 6 రోజుల్లో. అయితే ఈ దినోత్సవాన్ని మసాచుసెట్స్ అనే ఒక సంస్థ ఇండియా టుడేగా గుర్తించడం అనేది జరిగింది. ఓకేనా? సో చూసుకోండి. నెక్స్ట్ కేరళ పరిశోధకులు కొత్త సముద్రపు గుర్రపు జాతిని ఇటీవల గుర్తించడం అనేది జరిగింది. అంటే కొత్తగా ఒక గుర్రం లాగా ఉన్నటువంటి ఒక జాతి, గుర్రపు లాంటి ఒక జాతిని ఇటీవల ఎక్కడ గుర్తించారనేసి అంటే మనకి కేరళ పరిశోధకులు కేరళ రాష్ట్రంలో గుర్తించడం అనేది జరిగింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్
ఈ నాసీ యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు, నాసీ యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు ని ఇటీవల అందుకున్నటువంటి పర్సన్ NASI యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు 2026 అందుకున్న ఐఐటి బొంబాయికి చెందిన ప్రొఫెసర్ కార్తికేయన్ లంకా గారు ఈయన ఇటీవల ఈ పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగింది. ఇక చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, NASI అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ఈ అవార్డుని ఇటీవల గెలుపొందాడు. అవార్డు పేరు NASI యంగ్ సైంటిస్ట్ అవార్డు. ఈ కార్తికేయన్ లంక ఐఐటి బాంబే హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది అవార్డ్. అంటే చూడండి, ఇక్కడ ఈ అవార్డుని ఐఐటి బాంబే విద్యార్థి ఐఐటి బాంబేలో అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. అతనికి ఈ పురస్కారాన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. మరి ఈ పురస్కారం ఏ రంగంలో ఇస్తారంటే హానర్డ్ ఇన్ ద ఎర్త్ సైన్సెస్ కేటగిరీ. ఎర్త్ సైన్సెస్ అంటే భూ విజ్ఞాన శాస్త్రంలో ఇస్తారు. రికగ్నైజ్డ్ ఫర్ ఈస్ కాంట్రిబ్యూషన్స్ టు ఎర్త్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ అంటే భూమి మరియు క్లైమేట్ వాతావరణానికి సంబంధించిన పరిశోధన రంగంలో పరిశోధన చేసిన కారణంగా ఈ పురస్కారానికి మన భారతదేశం నామినేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సంత్ కబీర్ చేనేత అవార్డును ఇటీవల ప్రదానం చేసినటువంటి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. చూడండి, ఇక్కడ ఈ అవార్డును మొన్న ఆగస్టు 7వ తారీఖున అందజేయడం అనేది జరిగింది. మళ్ళీ దీని ప్రత్యేకత ఏమిటి మిత్రమా? నేషనల్ హ్యాండ్లూమ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 1905 ఆగస్టు 7వ తారీఖున మన భారతదేశంలో కోల్కత్తా అనే ఒక ప్రాంతంలో విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ ప్రత్యేకమైన ఈ ఉద్యమాన్ని ప్రారంభించమనే జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా 2015 ఆగస్టు 7వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెన్నైలో మద్రాస్ యూనివర్సిటీలో ఈ అంశాన్ని ప్రారంభించడం అనేది, ఈ దినోత్సవాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, ఈ డే పురస్కరించుకొని చేనేత రంగం తనకంటూ ప్రత్యేక గుర్తింపున వ్యక్తులకు, సంస్థలకు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత ఈ పురస్కారం అందజేయడం అనేది జరిగింది. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఇదే డే రోజున నేతన్న సేవ అనే ఒక కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. బాపట్ల జిల్లా చీరాల అనే ప్రాంతం నుండి. ఓకేనా, చీరాల అనే ప్రాంతం నుండి దీంట్లో భాగంగా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించమని జరుగుతుంది. ఓకేనా, 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. అదేవిధంగా చేనేత కార్మికులకు ప్రస్తుతం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఓకేనా, అదేవిధంగా హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్, ఓకేనా, పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తున్నారు. ఇలా ప్రత్యేకమైన ఒక అంశం అన్నమాట. ఓకేనా, సో ఇవి లింక్అప్ చేస్తూ చదువుకోండి. లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నా. నెక్స్ట్, స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ గారు భారతదేశం మొట్టమొదటి మహిళా ఫైటర్ కాంబాట్ లీడర్గా ఇటీవల గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాంబాట్ పైలట్గా ఇటీవల గుర్తింపు పొందిన ఒక ఆమె. రీసెంట్గా ఈమె మొట్టమొదటి ఉమెన్ అనమాట. ఎవరామె? భావనా కాంత్ గారు ఇటీవల నియామకం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి ఎత్తైన ప్రాంత వన్యప్రాణి సఫారీని ఇటీవల ప్రారంభించనున్న లడక్. అంటే చూడండి, ఇక్కడ సఫారీ అంటే ఏంటంటే అనిమల్స్ మనం చూసేటట్టు వీక్షణ. అంటే నువ్వు ఏదైనా ఒక జూ పార్క్ వెళ్ళు, ఆ జూ పార్క్లో ఏం చేస్తారు? అనిమల్స్ అన్నీ ఉంటాయి, వాటిని మనం గమనిస్తూ ఉంటాం, వాటిని మనం చూస్తూ ఉంటాం. సో అలా ఒక సఫారీని దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో మొట్టమొదటిసారి ఒక సఫారీని ఏర్పాటు చేయబోతున్నది ఎక్కడంటే లడఖ్లో. లడక్ ప్లాన్ చేస్తుంది. లడక్ ప్లాన్స్ ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ వైల్డ్ లైఫ్ సఫారీ విత్ కజిరంగా స్టైల్
జీప్స్, ఓకేనా, కజరంగా స్టైల్ జీప్స్ ఆధారంగా లడక్ అనే ఒక ప్రాంతంలో ప్రత్యేకమైన సఫారీని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, ముఖ్యమంత్రి నిజిత్ మొయినా, ముఖ్యమంత్రి నిజిత్ బాబు, అదేవిధంగా శిక్షార్థి సహాయక్ ప్రయాస్ అనే పథకాలను ఇటీవల ప్రారంభించిన అస్సాం ప్రభుత్వం, ఓకేనా, హిమంత బిశ్వా శర్మ గారు ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ చూడండి, ఈ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం క్లాస్ 11th 12 ఇంటర్మీడియట్ డిప్లొమా ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పాలిటెక్ చేస్తున్న వాళ్ళు ప్రతి మంత్ కూడా 800 రూపాయల ఆర్థిక సహాయం. మొత్తం మీద ఈ పథకాలు వచ్చేసి విద్యార్థులకు ప్రతి నెల కూడా ఆర్థిక ప్రోత్సాహం అన్నట్టు ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన పీడిఎఫ్ ఒకసారి చూడండి, గమనించాను. ఓకేనా, రైట్ మిత్రులు, మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను కవర్ చేస్తున్నా. రేపు క్లాస్లో రేపటి ఎగ్జామినేషన్ మీతో సార్ నిరూపిస్తా. పీడిఎఫ్ లోనే ఉంటుంది, క్లాస్లోనే ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ 2026 లో ఇటీవల స్వర్ణ పతాకాన్ని సాధించిన అరిహా పంగంబం అనే ఒక ఆమె ఈ దాంట్లో హిస్టారిక్ చరిత్ర సృష్టించారు, గోల్డ్ మెడల్ ని సాధించారు. సో ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ లో ఇటీవల స్వర్ణ పతాకాన్ని సాధించిన మొట్టమొదటి మన భారతీయ క్రీడాకారిణి అంటే అరిహా పంగంబం అనే ఆమె 7th ఆగస్టు సాధించారు. ఇది ఎక్కడ జరిగింది? ఫిలిప్పైన్స్ జరిగింది. ఓకేనా, సో ఇది మనకు సంబంధించినటువంటి అంశము. మణిపూర్ రాష్ట్రం చెందినటువంటి ఆమె. ఓకేనా, నెక్స్ట్ 2026 నాటికి భారతదేశం 300 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాటనున్నది. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ నెల చివరి నాటికి మన భారతదేశంలో మొత్తం నాన్ ఫాజిల్ అంటే శిలాజేతర ఇంధనం అంటే డీజిల్ పెట్రోల్ కాకుండా విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రోజన్ ఇలాంటివి అనమాట. సో మన భారతదేశంలో మొత్తం సామర్థ్యం కూడా 300 గిగావాట్లకి మన భారతదేశం చేర్చబోతున్నది. 2030 నాటికి మన భారత ప్రభుత్వం 500 గిగావాట్ల ఈ శిలాజేతర ఇంధనాన్ని సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. ఓకేనా, సో ఇది దీంట్లో సోలార్ పవర్ ప్రెజెంట్ 165 గిగావాట్స్, విండ్ పవర్ 58 గిగావాట్స్. సోలార్ అంటే సౌర పలకల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, మరి విండ్ అంటే పవన విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి. ఓకేనా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక చివరి టాపిక్ ఇది లాస్ట్ క్లాస్ మీరు డిస్కస్ చేశారు కానీ ఈ స్కీమ్ గురించి క్లారిటీగా చెప్పలేదు. చూద్దాం. పిఎం సూర్యఘర్ అమలులో ఏపీ 4వ స్థానంలో ఉందంట. ఓకేనా, చూడండి, పిఎం సూర్యఘర్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2024 ఫిబ్రవరి మాసంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఓకేనా, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2027 మార్చి నాటికి మన భారతదేశంలో కోటి ఇండ్ల పైన ఈ సోలార్ పలకలు ఏర్పాటు చేస్తారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఆ కుటుంబం విద్యుత్ని 300 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ వాళ్ళకి మిగితే మనకి సమీపంలో ఉన్నటువంటి డిస్కంలకు విక్రయించుకోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట రీసెంట్ గా ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 4th ప్లేస్ లో ఉందంట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కమింగ్ ఎగ్జామినేషన్ అడిగేటటువంటి ఒక ప్రశ్న. ప్రతిరోజు కూడా నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చెప్తున్నాను మిత్రమా, ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. అకాడమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్ తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రమా.